డేమోన్ పవన్ కెప్టెన్ అతను డిజర్వింగ్ అని ఎంతమంది అనుకుంటున్నారు? సార్, నేను ఫస్ట్ నుంచి గమనించింది ఏమిటంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి కెప్టెన్‌గా ఉండడం. థర్డ్ డే ఇంకా కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోలేదు సార్ అతను డేమోన్ పవన్. స్ట్రాంగ్ డెసిషన్స్ అంటే ఏమిటి? ఫస్ట్‌లీ 13 డేస్ హౌస్‌లో ఉండడం జరిగింది సార్ మేమంతా. ఇప్పటి వరకు మానిటర్స్ చేంజ్ అవ్వలేదు సార్. అందుకు నేను స్ట్రాంగ్ డెసిషన్స్ అన్నా సార్. అంతకు మించి నేను ఎక్కువ అనలేదు సార్. క్యాప్టెన్సీలో ఎంతవరకు డిజర్వింగ్ అని మాట్లాడుతున్నారు? అవును సార్. నేను దాని గురించి అడుగుతలేను. అతను కెప్టెన్‌గా ఉండడానికి అతనికి అర్హత ఉందా? లేదా? రైట్స్ చాలా బాగా చేశారు సార్. అలాగే టాస్కులు కూడా బాగానే ఆడిండు సార్. టెనెంట్స్ ఓటు వేయడం వల్లనే అతనికి అర్హత ఉంది సార్. అంతకు మించి ఎక్కువ లేదు సార్. సంజన, నువ్వు ఏమి చెప్తావమ్మా నువ్వు? సార్, ప్రియా నా దగ్గరికి వచ్చింది సార్. ఈరోజు ఒక్కరోజే వంట చేయమని నన్ను అడిగింది సార్. కానీ నాకు వంట చేయడం రాదు సార్. కానీ వేరే ఎవరు తనుజకి హెల్త్ బాగలేదు సార్. కానీ ఎవరు లేరు. నాకు షోల్డర్ పెయిన్ ఉంది సార్. అప్పుడు నాకు అసిస్టెంట్స్ కావాలని హెల్ప్ చేయాలని నేను అడిగాను సార్. అంతేగా సార్. నేను దాని గురించి అడుగుతలేనమ్మా. నేను మాట్లాడేది హౌస్‌మేట్స్‌కి. నేను మాట్లాడే విషయం అర్థం కావటం లేదు. నేను అడిగింది అతను కెప్టెన్‌గా అయ్యాడు కానీ ఆయన పద్ధతిగా ఆడి కరెక్ట్‌గా ఆడి కెప్టెన్సీ అయ్యాడా లేదా అని నేను అది అడుగుతున్నాను. సార్, భరణి గారిని ఏ రీజన్తో తీసేశారో పర్టికులర్గా టాస్క్ నుంచి మాకు అర్థం కాలేదు సార్. అందుకే నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. నేను అడిగాను సార్. భరణి గారికి లేని ప్రాబ్లం నీకు ఎందుకమ్మా? సార్, నేను ఎంతైనా మంచిదాన్ని కదా సార్. నేను అందరూ కలిసి సపోర్ట్ చేస్తాను సార్. మేము సపోర్ట్ చేసేది అందరికీ సార్. ఇది ఫెయిర్ నడవాలని అనిపించింది సార్. అందుకే నేను ఇలా క్వశ్చనింగ్ చేశాను సార్. అంతే. భరణి, ఇప్పటికైనా మాట్లాడుతావా భరణి? బిగ్ బాస్ ఏమన్నాడంటే సంచాలకుడు ఫైనల్ డిసిషన్ అన్నాడు కాబట్టి సార్ నేను సైలెంట్గా ఉన్నాను. నువ్వు అందుకే మాట్లాడలేదా బిగ్ బాస్ అలా అన్నందుకు? సార్, నేను ఉన్న సిచ్యువేషన్లో టెనెంట్స్ నుంచి ఓనర్స్లోకి వెళ్ళిపోయినప్పుడు సార్ ఆ టాస్క్లో జరుగుతున్నప్పుడు స్టిల్ ఐఎమ్ సపోర్టింగ్ టెనెంట్స్ అని వాళ్ళు చాలామంది అన్నారు సార్. అందుకే నేను కూడా సైలెంట్గానే ఉన్నాను సార్. నీకు ఆట మీద ధ్యాస ఉంటుందా లేదా కామెంట్స్ మీద ధ్యాస ఉంటుందా? సార్, డెఫినెట్గా నేను ఫోకస్తోనే టాస్కులు ఆడాను సార్. అనుకుంటున్నా సార్ నేను అలా ఆడానని. కానీ సంచాలకుడు ఫైనల్ డిసిషన్ కాబట్టి మైండ్లో ఒకటే ఉంది సార్. అక్కడ ఆర్గ్యూ చేస్తే టైం వేస్ట్ అని అనిపించింది. ఎలాగో మీకు అన్యాయం జరిగితే మీరు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారని వెయిట్ చేశాను సార్. నీ క్యారెట్లో నీకోసం నిలబడు నువ్వు. ఆ మాత్రం తత్రం కూడా లేదా నీకు? ఉంది సార్. నువ్వు వెంటనే నిలబడాలి కదా, అడగాలి కదా, నీకోసం నువ్వు అడగాలి కదా. ఎందుకు నా కోసం ఎందుకు వెయిట్ చేస్తావు నువ్వు అసలు? కళ్యాణ్, నువ్వులే ప్లీజ్. సార్, సంచాలకులు గారు ముందే చెప్పింది సార్. నాకు ఏ విధంగా కానీ కన్ఫ్యూజన్ వస్తే ఒకళ్ళ నేనైతే స్టాప్ చేస్తా. కానీ అప్పుడు కూడా మీరు స్టాప్ చేయకపోతే నేను గేమ్లో నుంచి ఎలిమినేట్ చేస్తా అని చెప్పింది సార్. అంటే రీతుకి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు స్టాప్ అని చెప్పింది. స్టాప్ అన్నప్పుడు కంటిన్యూ చేసినప్పుడు భరణి ఎలిమినేట్ అయ్యిండు. అంతేగా నువ్వు చెప్పేది? అవును సార్. అసలు ఎవరు తప్పు చేశారు ఇప్పుడు చెప్పండి. సార్, నువ్వు స్టాప్ అన్నప్పుడు పవన్ పోసాడు అని చెప్పాను సార్ నేను. భరణి, నువ్వు చూసావుగా, ఇప్పటికైనా మాట్లాడుతావా? వీడియో చూసావుగా, ఇప్పటికైనా మాట్లాడు నువ్వు ధైర్యంగా. నువ్వు సంచాలక్ కన్ఫ్యూజన్ అయ్యి కరెక్ట్ డెసిషన్ ఇవ్వలే అని అర్థమవుతుంది సార్ నాకు. ప్రియ స్టాప్ అని ఎందుకన్నదో నీకు అర్థమైంది అన్నావుగా ప్రియ. దేనికన్నావు? అంటే సార్ స్టాప్ స్టాప్ అని 3 టైమ్స్ అన్నది సార్. కానీ అలాగే పోస్తున్నారు సార్ స్టాప్ అని అన్నది అని. ఆ రోజు ఉన్న క్లారిటీ సార్ ఇప్పుడు ఆ వీడియో ద్వారా క్లారిటీ తెలిసేసింది సార్. బట్ ఏమంది యాంగిల్లో నాకైతే కనిపించలేదు సార్ ఇలా జరిగిందని. అసలు రీతుకు కనబడిందా లేదా? ఓనర్స్ మిగతా వాళ్లకు క్లారిటీ ఉందా లేదా? ఇది నా క్వశ్చన్ సార్. ఫస్ట్ రీతు గారు ఒక మాట అన్నారు సార్, ప్రైమరీ రీజన్ అని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు వీడియో చూసాక నాకు క్లారిటీ వస్తుంది సార్. ఏమిటంటే ఒక చిన్న ఫౌల్ అయితే ఉంది సార్ రీతు గారిది. మరి అవతల పక్క చూసారు కదా సంజన గారు అండ్ తనుజ గారు. ఇక్కడ సంచాలకుడు డిసిషన్ ఫైనల్ అని అన్నారు కదా సార్. అందుకే మేము ఎవరు మాట వినరు సార్. వీళ్ళు సంచాలకుడు డిసిషన్ ఫైనల్ అంటే ఫైనలేగా సార్. శ్రీజ, ఏంటో చెప్పమ్మా నువ్వు. ఎవరికి వారికి కనబడింది
అనిపించింది చెప్పిరి సార్. సార్ ఆ పాయింట్లో డేమోన్కి చాలా సపోర్ట్ ఎక్కువ అనిపించింది సార్ నాకైతే. డేమోన్ నువ్వు అసలు టీషర్ట్ మీద రాసావా లేదా అదొకటే చెప్పు నాకు ఆన్సర్. సార్ నాకైతే ఫోకస్ అయితే అలా మీదనే ఉంది సార్. టీషర్ట్ పూసానా లేదా అయితే నాకైతే తెలియడం లేదు సార్. డెమోన్ స్టాప్ అన్నప్పుడు డెమో క్లియర్గా రాశాడు, కానీ భరణి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, డెమో ఎందుకు ఉన్నాడు? భరణి నువ్వు ఇప్పటికైనా ప్రశ్నిస్తావా లేదా మంచివాడిగానే ఉంటావా నువ్వు? సార్ నేను బరాబర్ చెప్తున్నా, నేను ఇకపై నుంచి ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాను సార్. రీతు నువ్వేమి చెప్తావమ్మా, అసలు నీ రీజన్ ఏంటిది అసలు నువ్వు చెప్పు నాకు. సార్ నా ప్రకారం అయితే నాకు కనిపించింది చెప్పాను సార్. నేను అక్కడ భరణి గారు రుద్దుతుంటే కనిపించింది సార్. నాకు బాడీ మొత్తం కళ్ళు లేవుగా సార్. భరణి గారు స్టాప్ చెప్పినప్పుడు భరణి గారిది కనబడింది సార్. నాకు డెమన్ పట్టుకొని వెళ్ళాడు అని నాకు అనిపించింది సార్. హార్ట్ఫుల్ గా చెప్తున్నా సార్, నేను డెమోన్ని గెలిపించాలని నాకు ఏమీ లేదు సార్. కంటెస్టెంట్ కి డెమోన్ పవన్ అని ఎవరు చేశారు? సార్ నేనే సార్. ఎప్పటి నుంచో కెప్టెన్ కావాలనిపించింది సార్, అంతేగాని నాకించి ఏమీ లేదు సార్. తనుజ సంజన ఎప్పటి నుంచో నీకు చెప్తున్నారు నువ్వు తప్పు చేసినావు అని, పట్టించుకోవట్లేదమ్మా అని. నువ్వు అది నీకు అర్థమైందా అసలు? అవును సార్, నా వల్ల తప్పు జరిగింది సార్. నన్ను క్షమించండి సార్. ఆల్ ఆఫ్ యూ సారీ టు ఆల్.